హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టెక్ స్టోరీస్ ఆఫ్ అఖిల. చాలా క్విక్గా వీడియో తీయడానికి వన్ ఆఫ్ ది రీజన్ ఏంటంటే టీసీఎస్లో కొన్ని ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. అది కూడా 180 జాబ్స్ ఉన్నాయి. టీసీఎస్ అనే కాదు, ఇంకొక కంపెనీ కూడా. ప్రస్తుతానికైతే నేను ఆ లింక్స్ అయితే నేను మన డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ ఎవ్రీథింగ్ అనేది షేర్ చేస్తాను. ఏంటి, ఏం అప్లై చేసుకోవాలి, ఎలాంటి జాబ్స్ అనేసి. మ్యాక్సిమం ఇది టెక్నికల్ అసోసియేట్కి సంబంధించిన జాబ్. లైక్ సమ్ వాట్ ఏంటంటే నాన్ ఐటీ సైడ్ లాగా ఉంటుంది, బట్ రిలేటెడ్ టు రోల్ వచ్చేసి ఐటీ. ఇది ఎందుకు అప్లై చేసుకోండి అని చెప్తాను నేను, తర్వాత చెప్తాను మీకు స్క్రీన్ షేర్ చేస్తూ. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇప్పుడు చూడండి, టెక్నికల్ సర్వీస్ అసోసియేట్ అని ఉంది కదా. ఇక్కడ టెక్నికల్ సర్వీస్ అసోసియేట్ అండ్ ఇది అడుగుతుంది వచ్చేసి 1 to 6 years ఆఫ్ ఎక్స్పీరియన్స్కి అనమాట. 180 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్, ఇట్స్ లైక్ ఎన్ బీపీఓ. కానీ మీకు నేను ఎందుకు ఈ జాబ్ని మీకు చూపిస్తున్నానంటే, ఇక్కడ రోల్ వచ్చేసి టెక్నికల్ సర్వీస్ అసోసియేట్ అని ఉంది కదా. సమ్ వాట్ ఒక 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ అంటే ఇప్పుడు ఎవరికైనా పర్టికులర్లీ మన ఐటీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి త్వరగా జాబ్ కావాలి, నేను తొందరగా జాబ్లోకి వెళ్ళాలి అని అట్లీస్ట్ గర్ల్స్ అలా ఉంటారు కదా. సో ఈ ఐటీ రిలేటెడ్ రోల్ అనేది మీకు సెట్ అవుతుంది అని ఒక ఇంట్రెస్టింగ్తో నేనైతే దీన్ని తీసుకొచ్చాను. సో ఇది అయితే మెగా వాకింగ్స్ అయితే జరుగుతున్నాయి. 14th నుంచి 26th వరకు జరుగుతాయి, 21st వరకు జరుగుతాయి. ఇంకా 2 days ఉంది. 9:30 AM to 12:30 PM. టాటా కన్సల్టీ సర్వీసెస్, సినర్జీ పార్క్, నాన్ సెజ్ రాప్తి నాన్ సెజ్ సీవింగ్ జోన్ 8 గచ్చిబౌలి ఆపోజిట్ డిఎల్ఎఫ్ బిల్డింగ్, హైదరాబాద్ అనమాట. ఓకే, ఈ లొకేషన్ అయితే చూస్ చేసుకోండి. అండ్ బిఫోర్ వెళ్ళే ముందు ఇక్కడ మీకు రిక్వైర్మెంట్స్ అన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. ఎలాంటి టెక్నికల్ సపోర్ట్ రోల్, ఇట్స్ లైక్ ఏ టెక్నికల్ సపోర్ట్ రోలే అనమాట. అందుకనే మీకు యూజ్ అవుతుంది, ఇది టెక్నికల్ సపోర్ట్ రోల్ కదా, మీకు యూజ్ అవుతుంది, పర్ఫెక్ట్లీ సెలెక్ట్ అవుతారు అని ఒక్క రీజన్తో ఇది పోస్ట్ చేయడం. అండ్ నెక్స్ట్ జాబ్ గ్లోబల్ లాజిక్ వాళ్ళు వచ్చేసేసి అసోసియేట్ అనలిస్ట్ రోల్కి అయితే హైర్ చేసుకుంటున్నారు. 0 to 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్. అండ్ ఇది వచ్చేసేసి ఆన్ సైట్ అనమాట గ్లోబల్ లాజిక్లో. అండ్ ఇక్కడ జాబ్ రెస్పాన్సిబిలిటీస్ అవన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. నేనైతే క్విక్గా వెళ్ళిపోతున్నాను, ఎందుకంటే ఇది ఫ్రెషర్ కానీ అర్థమైపోయినప్పుడు ఇక్కడ పెద్దగా ఏమీ అడగరు. ఇక్కడ వచ్చేసేసి వాళ్ళు మోస్ట్లీ ఏం మెన్షన్ చేయలేదు ఎలాంటిది కావాలి ఏంటి అని. ఇక్కడ మొత్తం R&D అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద ఎక్కువ హైర్ చేసుకుంటున్నారని అయితే ఒక పొజిషన్ థింగ్ అర్థమవుతుంది. సో దాన్ని బట్టి మీరు ఒకసారి ఇది మొత్తం రీసెర్చ్ చేసి చదివి త్వరగా అప్లై చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసేసి క్వాల్కమ్ ఇంజనీరింగ్ వచ్చేసి ఫ్రంట్ ఎండ్ ఇంజనీర్ రోల్ అనమాట, జెన్ AI. అండ్ క్వాల్కమ్లో కూడా 0 to 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ పీపుల్ని హైర్ చేసుకుంటున్నారు. క్వాల్కమ్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ. నేనైతే ఎవరికైనా చూస్ చేస్తాను, అంత బాగుంటుంది కంపెనీ అయితే. ఎవరైనా త్వరగా అప్లై చేసుకోవాలి అంటే, ఇది అప్లై చేసుకోవడం పక్కన పెడితే దీనికి ఏమని చెప్పచ్చు అంటే, మీకు కొంచెం AI నాలెడ్జ్ ఉండాలి అండ్ పర్ఫెక్షన్ ఉండాలి. వర్కింగ్లో కానీ ప్రాబ్లమ్ సాల్వింగ్లో కానీ పర్ఫెక్షన్ ఉండాలి. మీరు తీసుకున్న ప్రాజెక్ట్లో కానీ మీరు పర్ఫెక్ట్గా లేరు అని తెలిస్తే మాత్రం వాళ్ళు ఇమీడియట్గా తీసేస్తారు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది డ్రాబ్యాక్ అనమాట క్వాల్కమ్లో. అందుకనే బాగా ప్రిపేర్ అవ్వండి వెళ్ళే ముందు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, ఇది కూడా లైక్ ఒక చిన్న కంపెనీ. వీళ్ళు వచ్చేసి 2022 నుంచి 2025 గ్రాడ్యుయేట్స్ని హైర్ చేసుకుంటున్నారు నాన్ టెక్నికల్ బ్రాంచ్కి. ప్రాసెస్ వచ్చేసి US హెల్త్ కేర్, 0 years, 10 వేకెన్సీస్ మాత్రమే ఉన్నాయి. 1 to 3 lakhs అయితే ఇస్తారు. కస్టమర్ సపోర్ట్ రోల్ 19th February నుంచి 21st Feb వరకు. ఇక్కడైతే మనకి కొండాపూర్లో ఇంటర్వ్యూస్ అయితే జరుగుతున్నాయి. సో ఈ పర్సన్ ఉన్నారు కదా, కాంటాక్టింగ్ పర్సన్, ఆ పర్సన్తో ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. రోల్ వచ్చేసి హెల్త్ కేర్కి సంబంధించి ఉంటుంది. BCom, BSc, BBA, BA, BPharmacy. అండ్ రొటేషనల్ షిఫ్ట్స్ అయితే కంపల్సరీగా ఉంటాయి. సాటర్డే సండే అయితే వీక్ ఆఫ్. అండ్ టూ వే క్యాబ్స్ అయితే ఉంటాయి. అండ్ వాక్ ఇన్ డ్రైవ్ టైమింగ్స్ అన్నీ ఇక్కడ మెన్షన్ చేశారు. ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకొని వెళ్ళండి. నెక్స్ట్ వచ్చేసేసి ఏంటంటే, సిస్కో వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇంటర్నల్ అప్లికేషన్స్ అనమాట, బెంగళూరు లొకేషన్కి అయితే హైర్ చేసుకుంటున్నారు. ఇంకా సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అనగానే మీకు ఒక ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ నాలెడ్జ్తో పాటు వర్క్ ఫ్లో, CI అండ్ CD అండ్ క్లౌడ్ మీద, డిప్లాయ్మెంట్ మీద, వీటి మీద మీకు నాలెడ్జ్ ఉండాలి. లైక్ AWS, Azure అండ్ DevOps, వీటి మీద నాలెడ్జ్ ఉంటే పక్కా హైర్ అయిపోతారు. ఇవైతే నేర్చుకోండి ప్రస్తుతానికి.
సిస్కోలో బేసిక్ ఆఫ్ స్కిల్స్ అనేది డెవాప్స్ క్లౌడ్ మీద చాలా ఇంపార్టెంట్. వాళ్ళు అలాంటి నాలెడ్జ్ ఉన్న పర్సన్స్ని ఎక్కువగా హైర్ చేసుకుంటారు. సో ఎవరైనా అలాంటి నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే గో త్రూ ఇట్ అండ్ ప్లీజ్ చెక్ ద రిక్వైర్మెంట్ అండ్ అప్లై. ఇంకొచ్చేసి ఏంటంటే డెలాయిట్ వాళ్ళు వచ్చేసి జూనియర్ అసోసియేట్ లీడ్కి అయితే హైర్ చేసుకుంటున్నారు. 1 to 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, అంటే గ్రాడ్యుయేట్ డిగ్రీ అయిపోయి మీకు 0.5 months అయిపోయినా కూడా పర్లేదు అండ్ మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. అంటే ఒక ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా మీరు ఎలిజిబుల్ అవుతారు. ఇది ఎక్కడ జరుగుతుందంటే 16th నుంచి 20th February రేపే ఈ ఇంటర్వ్యూ అయితే అయిపోతుంది. డెలాయిట్ టవర్స్ మీనాక్షి టెక్ పార్క్ తెలిసే ఉంటుంది చాలామందికి, గచ్చిబౌలి దగ్గర ఆ ఏరియాలో అయితే జరుగుతుంది. మీనాక్షి టెక్ పార్క్స్ అంటే మీకు ఎవరైనా చెప్తారు. సో 0.5 months ఆఫ్ 5 years రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉన్నా పర్లేదు, అంటే మీ దగ్గర 6 months ఆఫ్ ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ ఉన్నా పర్లేదు, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇది బీకామ్ వాళ్ళకి సంబంధించింది. డోంట్ ఫర్గెట్, త్వరగా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. And that's all about the video, and please subscribe to our channel for more long videos.